నమస్కారం. సో ఈ రోజు నేను ఇది నేను కొనలేదు, ఇది ఎవరు కొన్నారంటే హలో అస్సలాముఅలైకుం, నేను మీ అయాన్ ఖాన్. సో వచ్చేసా ఎంత దుర్మార్గం మనిషి అండి. సో ఈ రోజు ఇంట్రొడక్షన్ నేను ఇవ్వలేదు, అక్క ఇచ్చేసింది కాబట్టి థ్యాంక్స్ ఫర్ ఇట్. యా, సో నేను ఈ టీవీ కొన్నాను, మీరు చూసి ఉంటారు ఇప్పటి వరకు. సో ఈ టీవీ నేను తీసుకున్నాను. దాని తర్వాత నేను కొంచెం ఆలోచిస్తుంటే జేబీఎల్ తీసుకోవాలా, మ్యూజిక్ ప్లేయర్ తీసుకోవాలా వద్దా అని చెప్పి డిస్కషన్ లో ఉండే కాబట్టి సరే బ్రో ఇప్పుడు వచ్చేసి తర్వాత చూద్దామని చెప్పేసి సో ఇది నాకు అయాన్ తీసుకొచ్చాడు అనమాట జేబీఎల్. సో ఇది వైర్లెస్ ఎలా బ్రో? సో ఇది వచ్చేసి మనకి వైర్లెస్ జేబీఎల్ బ్లూటూత్ HDMI డాల్బీ ఆడియో రేంజ్ వస్తుంది. ఒకటి బార్ ఉంటది. యా బార్. ఇది వచ్చేసి మనకి JBL 2.1 అనమాట. ఇది మనకి సింగిల్ ఇక్కడ వైర్లెస్ వస్తుంది అండ్ ఒకటి ఊఫర్ వస్తుంది. సో లెట్స్ ఓపెన్. సో ఇది వచ్చేసి మనకి JBL ది సౌండ్ సిస్టమ్ అన్నమాట. మనకి వచ్చేసి ఇది 2.1 ఛానల్ సౌండ్ బార్ విత్ ద వైర్లెస్ సర్వీస్ అన్నమాట. సో దీంతో మనకి ఒక సౌండ్ బార్ అండ్ ఒకటి ఊఫర్ వస్తుంది అనమాట దీంతో పాటు. సో ప్యాకేజింగ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. సో ఇది డాల్బీ ఆడియో అనమాట. దిస్ ఇస్ JBL బార్ 2.1 డీప్ బేస్. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో బ్లూటూత్ HDMI అండ్ డాల్బీ ఆడియో ఉంది. సో చూడ్డానికి వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట. రిమోట్ అండ్ సౌండ్ బార్ అండ్ ఊఫర్. సో ఇది ఏంటంటే మనకి వైర్స్ ఇక్కడ పెడితే మనకి అన్ని వైర్స్ కనెక్షన్ ఇక్కడ బయట కనపడకుండా ఓన్లీ ఒక సౌండ్ బార్ వస్తుంది అండ్ ఊఫర్ కే ఒకటే వైర్ పెట్టాలి. అంటే ఊఫర్ నుంచి బార్ కి అలా కనెక్ట్ చేసి మనకి మొత్తం ఇక్కడ గిజిబిజి ఉంటది కదా, నా మెయిన్ హాల్లో ఎలా ఉంది అలా ఉండకుండా నీట్ గా ఉంటది అని చెప్పేసి ఇది తీసుకున్నాం. లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ మనకి ఇలా ప్యాకింగ్ అన్ని సీల్ ఉన్నాయి. సో ఓపెన్ చేసి పండబెట్టి తీసుకున్నాం. వస్తుంది మెల్లగా చేస్తే వచ్చేస్తుంది. ఇది ఓపెన్ చేయాలి కదా, ఇది తీయకుండా నువ్వు ఎట్లా తీస్తావు? ఇవన్నీ ఇలా ప్యాకింగ్ చేయకూడదు, ఇట్లానే ఉంటాయి మరి, ఇట్లానే ఉంటాయి మరి. అమ్మ బాబాయ్ మంచిగా చేయాలి. మంచిగానే చేసిండు వాడు. వదిలేయకండ్రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా. దీన్ని పట్టుకుంటాము. హ్యాపీ జరుగు. అన్ని ప్యాకింగ్ లో ఇస్తారు తీయడానికి, అట్లానే తీయాలి. కరెక్ట్ తీస్తున్నావు మంచిగా. మనకి చాలా డెలికేట్. సో ఇది ఊఫర్, ఇది సౌండ్ బార్. అండ్ దీనికి అయితే మంచి ప్యాకింగ్ అనేది ఇచ్చారు వాళ్ళు. JBL అంటే మామూలుగా ఉండదు మరి. వేసేసాడు, బాగా వేసేసాడు. సో ఇది వచ్చేసి ఊఫర్. JBL ఎంకల్ టీవీ ఉంది. ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అది ఒక పెద్ద పని అయిపోతుంది. మెల్లగా రావట్లేదా ఎక్కడో కొడుతుంది సీనా. వావ్. సో ఈ బ్యాడ్జింగ్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. JBL ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ JBL యాక్చువల్. ఇట్లా ఉండాలి, అట్లనే పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఇక్కడ. కరెక్ట్ గా సెట్ అయ్యింది. సో JBL సౌండ్ బార్ అయితే ఇక్కడ పెట్టేసాను. ఊఫర్ పెట్టి చూద్దాం. ఇది ఇలా బ్రో, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అన్బాక్సింగ్, ఫర్నిచరింగ్ ఇవన్నీ టైం ఎక్కువ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. దాంతోనే దీంతోని కాదు. మస్త్ యాక్షన్ చేస్తున్నారు. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. సో దీంట్లో తెచ్చిండు. ఇది మాన్యువల్ బుక్. ఎలాగో చదవం మనం. టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. తెలుసు కదా.
మెల్లగా హెవీ ఉంటుంది అది. ఏం చేస్తున్నావు? జిల్ 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 దిగలు రాగా ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఇది ఇట్లా ఉంది గైస్, కానీ ఇది ఇట్లా పైకి పెట్టలేము కదా మనం. పైకి పెడితే సో ఇప్పుడు ఏంటంటే పెద్ద సమస్య వచ్చి పడింది. టీవీ తీసుకొచ్చినప్పుడు ఫిక్స్ చేసినప్పుడు టీవీ పర్సన్ కి చెప్పాను అనమాట, ఇది కొంచెం పైకి పెట్టండి, మాకు మ్యూజిక్ సిస్టమ్ అవన్నీ వచ్చేవి ఉన్నాయి, అవి పెట్టాలి అంటే. బట్ ఆయన ఈ రిమోట్ కూడా చాలా బాగుంది. ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. ఆయన ఏం సజెస్ట్ చేశారంటే చాలా స్లిమ్ గా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా ఓవర్ లాస్ట్. సో ఆయన ఏం సజెస్ట్ చేశారంటే టీవీ ఎగ్జాక్ట్ గా మనకి ఈ లెవెల్ ఐ లెవెల్ లో ఉంటే మనకి బ్యాక్ స్ట్రెయిన్ కానీ ఐ స్ట్రెయిన్ అవ్వదు. సో ఐ లెవెల్లో వాళ్ళకి అంటే మెజర్మెంట్ తగ్గట్టు పెట్టారు. బట్ ఇది కొంచెం ఇంకా పైకి ఉంటుంటే ఇది మాకు ఇక్కడ సెట్ అయిపోతుంది. ఇది ఇక్కడ సెట్ అవ్వట్లేదు, దీని ప్లేస్ ఏదో ఒకటి వెతకాలి. ఎక్కడ పెడతాం? ఓడి సాయంత్రం అని బాగా మెక్కు, రాత్రి భోజనాలు లేవు. ప్లేస్ దొరికింది. ఇదే కదా ఫ్రంట్, ఇదే కదా ఫ్రంట్. ఇది ఫ్రంట్ కాదు, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. సో ప్లేస్ నేను ఒక ప్లేస్ చూసాను అనమాట, అక్కడ పెట్టేద్దాం. పొద్దున్నే మందు కొట్టొచ్చావని ఏంకమ్మా, కింద స్పీకర్ ఉంది పగిలిపోతుంది. ఆయాన్ తీసుకొచ్చినారు కాబట్టి ఇది ఆయాన్ కింద ఆయాన్ చాలా heavy. నువ్వు ఎక్కడన్నా పెట్టుకో బ్రో, సెట్టింగ్ చేయింది నా వల్ల రావట్లేదు. ఎందుకంటే అక్కడ పెడదాం అనుకుంటున్నాం సోఫా పక్కన, అక్కడ స్విచ్ బోర్డ్ లేదు. ఇప్పుడు తీసుకొచ్చి కూడా పెద్ద సమస్య వచ్చి పడింది. అన్ని తీసేసి పీకేసి పడేసి మొత్తం గజిబిజి చేసేసాం. వాళ్ళు ఇంటర్ కూడా తీసుకోరు. ఇది రిమోట్ చాలా బాగుంది, స్లిమ్ గా ఉంది రిమోట్. వస్తుంది రిమోట్ అయితే చాలా బాగుంది. రిమోట్ లో మనకి పవర్, టీవీ, బ్లూటూత్, బేస్ అండ్ HDMI అండ్ మ్యూట్ ఈ ఆప్షన్ ఇచ్చారనమాట. దాంతో నాకు మంచి బోని కొట్టావయ్యా. ఒక అయాన్ ఏమన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సోఫా వెనకాల పెట్టేద్దాము, మనకి అక్కడ స్విచ్ బోర్డ్ అవసరమే లేదు బ్రో. స్విచ్ బోర్డ్ ఎందుకు? బ్లూటూత్ తో కనెక్ట్ అయిపోతుంది. అంతవరకు గంగన్ అటువంటి స్థితిలో నేను ఎప్పుడూ చూడలేదు. అసలు ఇది ఆన్ అవ్వకపోతే బ్లూటూత్ ఎలా కనెక్ట్ అవుతుంది బ్రో? ఎదవో లుక్కులు ఇవ్వకో, నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది. అవన్నీ వద్దు కానీ అది అర్థం కాదు. వాళ్ళు డయాగ్రామ్ చేసేది మన నెత్తి పై నుంచి పోతుంది, మనకి ఏది వస్తే అదే గెలుస్తాం మనం. ఇది ఎక్కడ ఫస్ట్ పెడతావు అది డిసైడ్ చేయి. అది పెట్టాలి బ్రో, అంతే. పెట్టాలి అంటే ఎక్కడ పెడతావు? అక్కడ బాత్రూమ్ లో తీసుకెళ్లి పెట్టేద్దాం. అవమానించినట్టు అన్నారు. ఇక్కడ కిందనే పెట్టాలి, ఏం చేయలేదు. కిందనా? వద్దు బాబోయ్. ఇది టీవీ అలా మనం ముందుకి లాగడానికి ఆప్షన్ ఉంది కదా, అలా పైకి ఎత్తదానికి అంత ఆప్షన్ ఇవ్వడు. చాలా ఎక్కువ ఆప్షన్ అయిపోయింది. ఆన్ అయితే చేద్దాం, ఎట్లా వస్తుందైనా అది చూద్దాం మనం. కానీ ప్లేస్ ఫిక్స్ చేయ బ్రో. ఇది 2 ఎందుకు ఇచ్చారు బ్రో? సేమ్ ఉందిగా, వర్క్ ఇచ్చేసాడండి. ఏంది ఎందుకు ఇస్తారు? అది దానికి పెట్టాలి కదా. దేనికి? దానికి బ్లూటూత్ ఉంది అన్న. అయితే 2 దాంట్లో అసలు పవర్ కనెక్షన్ అసలేదు. ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? పద్మవ్యూహం సీరియల్లో పర్యటకు కూడా ఇంత అవమానం జరగలేదురా. డైరెక్ట్ బ్లూటూత్ అయాన్ వచ్చేసి ఏదో చాలా పెద్ద కష్టపడుతున్నాడు. టీవీలో ఎట్లా వైర్ పెట్టినట్టున్నాడు. ఇప్పుడు ఈ బాక్స్ అయితే ఎక్కడ పెడదాం అసలు అర్థమే కావట్లేదు. అన్ని తీసుకొచ్చి ఈ ఊఫర్ ఎందుకు తెచ్చినా బ్రో? ఊఫర్ వస్తుంది మరి, దీంతో ఊఫర్ లేకుండా రాదు. అదే మెయిన్. ఇదేనా? మరి ఇప్పుడు ఎక్కడ పెడదాం? పెట్టాలి.
సో దీన్ని మనం ఇక్కడ పండబెట్టలేమా? ఏంటి బ్రో అంత మాట అట్లా పెట్టద్దు. ఎందుకు పెట్టదు? గలీజ్ వస్తుంది సౌండ్. ఎందుకు వస్తుంది అట్లా? రాదు సరిగ్గా. ఎక్కడ సరిగ్గా సౌండ్ రాదు. రాదా? ఇప్పుడు ఏం చేయాలి? అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? దీనికి దానికి కనెక్ట్ చేయాలా? వాళ్ళ డెమోకి రారా? వాడు ఫోన్ చేయమన్నాడు. వాడికి ఫోన్ చేస్తాను. అక్కడే తీసుకెళ్ళి ఇచ్చావా? అక్కడ సో గైస్ ఇది చాలా పెద్ద పని అన్నమాట. చాలా పెద్ద పని అంటే మామూలు పెద్ద పని కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ టీవీకి అయితే ఇక్కడ అయితే పర్ఫెక్ట్ గా ఈ సౌండ్ బార్ వచ్చేసింది. బట్ ఆ ఆఫర్ తీసుకుని ఇప్పుడు తలనొప్పి అవుతుంది ఎలా పెడదామని చెప్పేసి. మనం వస్తువులు తీసుకొచ్చినప్పుడు అంటే మనకి నచ్చిన వస్తువులు మనం తీసుకొచ్చినప్పుడు అది ఇంటికి తీసుకొచ్చినప్పుడు సెట్ కాకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయిపోతుంది. అంటే ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడే బాక్స్ పక్కలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, వచ్చే ఎందుకు రావు ఇలాంటి ఐడియాలు. అవును. దీంట్లో సెట్టింగ్ ఎక్కడ ఉంటుంది? టీవీది కాదు, ఇది బీటీ అని రావాలి. ఒక్క నిమిషం. ఇక్కడే ఉన్నావు. రాదు, సెట్టింగ్ లో వెళ్ళాలి నువ్వు. బ్లూటూత్ లో వెళ్ళాలి. బ్లూటూత్ ఇక్కడే వస్తాది. ఓవర్ డివైస్ లిస్ట్ ఎక్కడ బ్లూటూత్ లో ఇంకా డివైస్ లిస్ట్ కొట్టు. ఎందుకు ఇక్కడ లేదు కదా? ఏది ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది? బ్యాక్ వెళ్ళు. ఎట్లయినా నీకు లోపల వెళ్ళాల్సిందే, మొత్తం లోపల లోపల ఇదే కదా సెకండ్ లో కొట్టి ఇక్కడ వచ్చింది. అదే వస్తుంది, ఇట్లనే వస్తుంది. కింద రావాలి ఇక్కడ. డిస్కనెక్టెడ్ అని. సో ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు చాలా పెద్ద ఝమేలా ఝడాలా జుంజలా అయిపోతుంది. ఏమి డివైస్ నాట్ ఫౌండ్ బ్రో. డివైస్ నాట్ ఫౌండ్ అంటే ఒక నిమిషం ఈ రిమోట్ ఇవ్వు. సో ఇట్లా కాదు, అది నొక్కి పెట్టుకోవాలి దాన్ని. వచ్చింది. JBL Bar 2 కనెక్టెడ్ అయింది కదా. ఓకే. ఏంది టీవీ? వీడియో వచ్చింది. కనెక్ట్ అయ్యి బ్రో. చేస్తున్నాను, ఒక్క నిమిషం. చాలా స్మార్ట్ గా ఉంటున్నారు, కానీ అమ్మలంత స్మార్ట్ మాత్రం కాదు. అందుకే జెంటి ఇది వస్తువులో చక్కగా ఉంటుంది, వాటిలో మంచిగా చేస్తుంది. జెంటి తెలీదురా, తెలిసినా చెప్పను, ఏం చేస్తావురా. సరే ఇది తర్వాత చూసుకుందాం. సో ఇక్కడికి మనం వచ్చు ఇంకా బ్లాగ్. ఎందుకంటే బ్రో లేదు డాన్స్ కమ్. సో ఇది రావట్లేదు. అడిగే ఫోన్ చేయాలి, వాడు ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడు నైట్ మనకి ఇప్పుడు ఎంత టైం అవుతుంది? 10:30 అవుతుంది. సరే మార్నింగ్ ఫోన్ చేసి ఇది కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం అప్పుడు వీడియో తీద్దాం. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. రాతో హీ రాతో మే బాతో హీ టీవీ తీసుకుని అయితే నువ్వు కావాలయ్యా. సో మాది ఈ అన్బాక్సింగ్ వీడియో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కానీ ఫర్నిచర్ కానీ మనం ఇంట్లో ఏమేమి తీసుకొస్తున్నాం మాక్సిమం దాన్ని మేము అన్బాక్సింగ్ కానీ మీ అందరితో షేర్ చేసుకోవాలని. కొత్త ఇంటికి ఏమేమి మనం మోడిఫై ఏమైనా చేస్తున్నామా, ఫర్నిచర్, టీవీయో, ఈ టీవీ కూడా కొత్తదే. సో అలా మీ అందరితో షేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంది. సో మీ అందరికి వీడియో నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. మీ అందరికి వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.